అక్రమ మైనింగ్ పెనాల్టీలు ఏడాదికి ఏడాది పెరిగిపోతున్నాయి. జరిమానాలు దాదాపు 3,500 కోట్ల వరకు ఉంటాయని అంచనా. దీంతో అక్రమ మైనింగ్ పెనాల్టీల వసూలుపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. జరిమానాలు చెల్లించడానికి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 20% ఫీజు చెల్లిస్తే వెంటనే క్వారీని అన్బ్లాక్ చేస్తామని ప్రకటించింది. అక్రమ మైనింగ్ పెనాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల కేబినెట్ లో తీసుకున్న నిర్ణయంతో అక్రమ మైనింగ్ పెనాల్టీలకు ఓటీఎస్ సౌకర్యం కల్పించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. వాస్తవ పెనాల్టీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఇసుక, గ్రానైట్ క్రషర్లతో పాటు ఇతర మైనింగ్ కు ఎక్కడెక్కడ అక్రమాలు గుర్తించి నోటీసులు జారీ చేసిన వారందరికీ ఓటీఎస్ కట్టేలా అవకాశం ఇచ్చింది. ముందుగా మొత్తం పెనాల్టీలో 20% చెల్లించాలని, తరువాత 4 వారాల్లో మిగతా మొత్తం చెల్లించాలని జీవోలో తెలిపారు. 20% పెనాల్టీ చెల్లించిన వెంటనే క్వారీ లేదా ఏజెన్సీని బ్లాక్ లిస్టులో నుంచి తీసేస్తామన్నారు అధికారులు. ఏడాది మొత్తం పెనాల్టీలు చెల్లించుకునేలా ఓటీఎస్ ఆప్షన్ ఉంది. అక్రమ మైనింగ్ పై దాదాపు 250 కంపెనీలకు పెనాల్టీలు వేసినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ లో 5 సార్లు పెనాల్టీ పడి ఉంటే దానికి 1+1 అంటే సాధారణ సీనరేజ్ ఫీజు ప్లస్ వన్ టైం సాధారణ సీనరేజ్ ఫీజు వేసేలా మార్చారు. ₹1,00,000 సాధారణ ఫీజు ఉంటే దానికి 5 సార్లు పెనాల్టీ వేస్తే ₹6,00,000 చెల్లించాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ₹2,00,000 కడితే సరిపోతుంది. 10 సార్లు పెనాల్టీ పడిన చోట అక్కడ 2 జరిమానాలు కడితే సరిపోతుంది. 11 లక్షలు కట్టాల్సిన చోట 3 లక్షలు కడితే సరిపోతుంది. ఇప్పుడు 250 కంపెనీలకే ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే చేశారు. అయితే త్వరలోని అన్ని రకాల క్వారీలకు పూర్తిగా ఈటీఎస్ సర్వే చేసి అక్రమ మైనింగ్ కి పాల్పడిన వాళ్ళందరికీ డిమాండ్ నోటీసులు ఇచ్చి పెనాల్టీలు వసూలు చేయనున్నారు. అక్రమ మైనింగ్ పెనాల్టీలు 3,500 కోట్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. అయితే మైనింగ్ పెనాల్టీలు ఎక్కువగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో వారంతా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఓటీఎస్ కు ఒత్తిడి చేసి సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వానికి అన్ని రకాలుగా సపోర్టుగా ఉంటామని కొంతమంది సర్కార్ పెద్దలను సంప్రదించినట్లు సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వన్ టైం సెటిల్మెంట్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ₹400 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. గత పాలకుల అండదండలతో అడ్డగోలుగా గ్రానైట్, ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టి వేల కోట్ల ఖజానాకి గండి కొట్టారు. 10 ఏళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని మైనింగ్ మాఫియా మింగేసిందే. కొన్ని చోట్ల అనుమతులకు మించి తవ్వకాలు చేయగా, ఇంకొన్ని చోట్ల అనుమతులు లేకున్నా యథేచ్ఛగా గ్రానైట్, ఇసుక తవ్వకాలు జరిపినట్లు అధికారుల విచారణలో తేలింది. ఆయా జిల్లాలో అప్పటి అధికార పార్టీ లీడర్లు, కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై వ్యవహారం నడిపినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం 2,154 మైనింగ్ క్వారీలకు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఇందులో ఎక్కువగా గ్రానైట్, క్రషింగ్, ఇసుక క్వారీ యూనిట్లు ఉన్నాయి.